వెల్కమ్ బ్యాక్. అప్డేట్ చూసుకున్నట్టయితే రేపు విశాఖలో రంగనాడు కార్యక్రమం జరగనుంది. దీనికోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి రంగ అభిమానులు తరలిరానున్నారు. దానికోసం నిర్వాహకులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రంగనాడు సభ వేదికను పోలీసులు మళ్లీ మార్చారు. మొదట బీచ్లో అనుమతికి నిరాకరించి పార్క్ హోటల్ దగ్గర అనుమతినిచ్చారు. తాజాగా ఆ అనుమతులను కూడా రద్దు చేసి మళ్లీ ఆంక్షలు విధించారు. ఇక ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర వేదిక ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో మాల్ దగ్గర వేదిక స్థలాన్ని రంగనాడు నిర్వాహకులు పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, రంగనాడు సమావేశానికి సంబంధించి కూడా పదే దీనికి సంబంధించి వేదికలు మారుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ నిర్వాహకులు ఏమంటా ఉన్నారు? ఎస్ఐరామ్ రంగనాథుకు సంబంధించి రంగనాడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే వంగవీటి రంగ మొత్తం వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలి. ప్రతి ఏటా కూడా విశాఖలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఆయన నివాళి అర్పించడం ఆనవాయితీకి వస్తుంది. అందులో భాగంగానే ఈసారి మరింత ఎక్కువగా మరింత మందిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గత వారం రోజులుగా కూడా పోలీసులకి వీళ్ళు ఎక్కడ జరుపుతారు ఏంటి అని కూడా పర్మిషన్లు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా కాళీమాత టెంపుల్, బీచ్లో కాళీమాత టెంపుల్ దగ్గర తొలుత అనుమతి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే సమయంలో మళ్ళీ బీచ్లో ఇబ్బంది అవుతుంది, భారీగా జనం తరలొస్తారని మళ్ళీ అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బీచ్లోనే పార్క్ హోటల్, బీచ్ చివర పార్క్ హోటల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమైన మరుక్షణంలో మళ్ళీ ట్రాఫిక్ కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు వస్తాయని మరోసారి మళ్ళీ వేదిక కూడా మార్చడం జరిగింది. ఎట్టకేలకు రేపు ఈ సమయానికి ఇక్కడ వేదిక జరగాల్సిన కార్యక్రమం జరగాల్సి ఉంది, బహిరంగ సభ జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రంగా అభిమానులు తరలిస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఒక వేదిక కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే ఇన్ఆర్బిట్ మాల్, మనం ఉన్న ప్రాంతం ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఖరారు చేసే అవకాశం ఉందని ఇంకా చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పోర్టుకు సంబంధించిన ప్రాంతం, మళ్ళీ పోర్టుకు సంబంధించినటువంటి అనుమతులు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు అయితే మొత్తం ట్రాఫిక్ అయితేనే లేక ఎంతమంది వస్తారు ఎలాగనేది మొత్తం కూడా మధ్యాహ్నం నుంచి కూడా కసరత్తు చేసినప్పుడు కూడా ఇంతవరకు అధికారికంగా ప్రకటించుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయలుదేరినటువంటి అంటే విజయవాడ, గుంటూరు, తెలంగాణ ఇటు మొత్తం కూడా ఉత్తరాంధ్ర నుంచి భారీగా తరలిచ్చే అవకాశం ఉంది. రంగా అభిమానులు వీళ్ళందరూ కూడా ఎక్కడ రావాలి, సభ ఎక్కడ జరుగుతుందని కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఇన్ఆర్బిట్ మాల్ వద్ద జరుగుతామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అధికారికంగా ఎవరు కూడా చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో మొత్తం కూడా వాళ్ళు అందరూ కూడా గందరగోళం నెలకొంది. ఇప్పటికి కూడా నిర్వాహకులు అయితే మొత్తం కూడా వారం 10 రోజుల నుంచి కూడా తాము చెప్తున్నామని చెప్పినప్పుడు కూడా కాళీమాత టెంపుల్ తొలితో అంగీకరించి తర్వాత కాదన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అంటున్నారని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రంగా వర్ధంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున ఈసారి విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రంగా కుమార్తె ఆశ కూడా రాబోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలామంది కూడా రాబోతున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఇక్కడ వేదిక ఎక్కడనేది తెలియని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇవాళ ఎట్టి పరిస్థితిలో కూడా వేదిక అధికారికంగా ప్రకటించాలి. ఇక్కడ వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. అందులో భాగంగానే మరి కాసేపట్లో నిర్వాహకులు దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అయితేనే లేకపోతే రంగనాడు నిర్వహించే మొత్తం నిర్వాహకులు అయితేనే నాయకులు అయితేనే అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి మొత్తం కుల మతాలకు అతీతంగా మొత్తం రంగాకి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు మొత్తం కూడా రంగనాడు కార్యక్రమానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఎంత మొత్తంలో కూడా ప్రజలు చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఇక్కడ ఏర్పాట్లు మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక లాస్ట్ ఆప్షన్ ఇక్కడే జరుపుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే టైం కూడా లేదు. అందువల్ల ఈ మనం ఉన్న ప్రాంతంలోనే ఏర్పాట్లు మరి కాసేపట్లో ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపు వాళ్ళు చెప్పేదాని ప్రకారం 50,000 నుంచి 1,00,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకనే బీచ్లో పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఎందుకంటే బీచ్లో మొత్తం సముద్ర తీరంలో మంచి జనం వెళ్ళిపోయి మళ్ళీ ఇబ్బంది ఏదన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు భాగంగానే బీచ్లో అనుమతి ఇవ్వలేదు. మరి ఇక్కడ ఎంతమంది చేరుకుంటారు ఏంటి నిమిత్తంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 50,000 పైగా చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడైతే మొత్తం కూడా ఎంతమంది వచ్చినా సరే ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీసులు సర్ది చెప్పే పరిస్థితి చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మరి కాసేపట్లో ఈ ప్రాంగణాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సార్, రైట్, థ్యాంక్ యూ వాసు.